మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం ఉదయం సరిగ్గా 6:12 నుండి 7:45 మధ్యలో తులసి మొక్క మీద దీనిని చల్లండి. చాలు మీ జీవితంలో ఉన్న కష్టాలు కన్నీళ్లు అన్నీ తొలగిపోయి మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. తులసి మొక్క అంటే కేవలం ఒక చెట్టు మాత్రమే కాదు, అది సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి స్వరూపం. ఏ ఇంట్లో అయితే తులసి మొక్క కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుంది. తులసి ఉన్న చోట ఎలాంటి దిష్టి దోషాలు, ఎలాంటి నెగిటివ్ ఎనర్జీలు ఉండవు. మనకున్న దరిద్రాన్ని పోగొట్టి మన ఇంట్లోకి ఐశ్వర్యాన్ని తెచ్చే శక్తి ఒక్క తులసి మాతకు మాత్రమే ఉంది. తులసి మొక్కను మనం ప్రతిరోజు పూజిస్తాం, కానీ కొన్ని ప్రత్యేకమైన రోజులలో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలతో పూజిస్తే దాని ఫలం 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. బుధవారం రోజు బుధగ్రహానికి సంబంధించింది. బుధుడు అంటే బుద్ధి మరియు ధనానికి కారకుడు. అందుకే బుధవారం రోజు తులసి మొక్క మీద దీనిని చల్లితే చాలు మీ తలరాత మారిపోయినట్లే. మరి ఇంతకీ బుధవారం రోజు తులసి మొక్క మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో ఓం శ్రీ గణేశాయ నమః అని టైప్ చేయండి. ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం ఉంటే మన జీవితంలో ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఒకసారి ఒక గాడిద మరణించింది. ఆ తరువాత ఆ గాడిద యమధర్మరాజును చేరుకుంది. అప్పుడు యమధర్మరాజు గాడిదతో, ఓ గాడిద, నువ్వు గాడిదలాగా పుట్టి కూడా ఎప్పుడూ ఎవరిని బాధ పెట్టలేదు. ఎంతో కష్టపడ్డావు. నీ యజమానికి విశ్వాసంగా ఉన్నావు. ఇంత విశ్వాసాన్ని మనుషులు కూడా చూపించలేరు. నువ్వు చేసిన పనులకు నేనెంతో సంతోషిస్తున్నాను. ఎవరైతే విశ్వాసంతో నీతి నిజాయితీలతో ఉంటారో వారు నాకు చాలా ప్రియమైన వారు అవుతారు. నేను నీకు ఇంకొక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. నేనిప్పుడు జన్మలలో సర్వశ్రేష్టమైన మనిషి జన్మను నీకు ప్రసాదిస్తున్నాను. వెళ్ళు, భూలోకానికి వెళ్ళి భూలోకంలో ఉన్న ఆనందాలను అనుభవించు అని యమధర్మరాజు అన్నాడు. ఆ మాటలు విన్న గాడిద ముఖంలో కొంచెం కూడా సంతోషం కనిపించలేదు. అప్పుడు యమధర్మరాజు, నేను నీకు మంచి శరీరాన్ని ఇస్తాను అంటుంటే నీ ముఖంలో ఏ సంతోషం కనిపించటం లేదు, ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు ఆ గాడిద యమధర్మరాజుతో ఇలా అంటుంది, యమధర్మరాజా, నేను మనిషిగా పుట్టి ఏం చేయను? మనుషులు తమ కర్తవ్యాలను ఎప్పుడో మర్చిపోయారు. స్త్రీలు పురుషుల్లో విపరీతమైన నీచబుద్ధి పెరిగిపోయింది అని అంటుంది. అంతేకాదు, మనుషుల్ని చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. నాకు అసలు మనిషిగా పుట్టాలని లేదు అని గాడిద అంటుంది. అప్పుడు యమధర్మరాజు, ఓ గాడిద, వేదాలలో చెప్పబడుతున్నటువంటి సర్వశ్రేష్టమైన మానవ జన్మ పొందటం కోసం స్వర్గలోకంలో ఉన్న దేవతలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ నువ్వేమో మానవ జన్మ వద్దంటున్నావు. నువ్వు ఏం చూశావు? ఏం చూసి మానవ జన్మ వద్దంటున్నావు? మానవ జన్మ గురించి అంతలా ఎందుకు భయపడిపోతూ ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు గాడిద, ఓ యమధర్మరాజా, నేను చెప్పే విషయాలను వింటే మీరు కూడా మనుషుల విషయంలో భయపడతారు, బాధపడతారు. భూలోకంలో మనుషులు మనుషుల్లాగా లేరు. భూలోకంలోని మానవులు మేము స్త్రీలమా పురుషులమా అని కూడా మర్చిపోతూ ఉన్నారు. మనుషులు వారి బాధ్యతలను ఎప్పుడో మర్చిపోయారు. ఆ మనుషులను చూస్తూ ఉంటే అన్నిటికంటే నీచమైన జన్మ మానవ జన్మ అనిపిస్తుంది. యమధర్మరాజా, మీరు కావాలంటే నన్ను వేరే ఏదో ఒక యోనిలోనికి పంపించండి, కానీ మనిషి యోనిలోనికి పంపకండి. లేదంటే మళ్ళీ నన్ను గాడిదలాగానే భూలోకానికి పంపండి. అంతేగాని మనిషి జన్మ నాకు వద్దు అని గాడిద అంటుంది. అప్పుడు యముడు, ఓ గాడిద, నువ్వు మనుషులు చేసే ఏ పనులు చూశావు? ఎందుకు నువ్వు మనిషిలాగా జన్మించడానికి ఇంతలా భయపడుతూ ఉన్నావు, బాధపడుతూ ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ గాడిద, యమధర్మరాజా, మీకు తెలుసుకోవాలని కోరికగా ఉంటే నేను చెప్తాను వినండి. నేను చూసిన 3 సంఘటనలను చెప్తాను వినండి. మొదటి సంఘటన ఏమిటి అంటే, ఒకసారి ఒక యువ పండితుడు కాశీలో విద్యను అభ్యసించడానికి వెళ్ళాడు. తను 12 సంవత్సరాల పాటు విద్యాభ్యాసం పూర్తి చేసి తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చాక ఆ పండితుడు తన తండ్రితో ఇలా అన్నాడు, నాన్నగారు, నేను వేదాంగాలు నేర్చుకున్నాను, కాబట్టి మీరు నన్ను ఏదైనా ప్రశ్న అడగండి, నేను దానికి సమాధానం చెప్తాను అని అన్నాడు.
ఇప్పుడు ఆ యువ పండితుడితో తండ్రి ఇలా అన్నాడు, నువ్వు అన్ని చదువుకొని వచ్చాను అంటున్నావు కాబట్టి నేను నీకొక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పు అని పాపానికి తండ్రి ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆ యువ పండితుడు ఆలోచనలో పడ్డాడు. పాపానికి తండ్రా? ఈ విషయాన్ని నేను ఏ పుస్తకంలోనూ చదవలేదు, అసలు ఈ విషయం ఏ పుస్తకంలోనూ లేదు అని ఆలోచనలో పడ్డాడు. ఎలా అయినా సరే ఈ విషయం తెలుసుకోవడానికి రాత్రంతా అనేక పుస్తకాలు చదివాడు. కానీ ఎన్ని పుస్తకాలు చదివినా సమాధానం దొరకలేదు. మరుసటి రోజు తండ్రి మళ్ళీ కొడుకును అడుగుతాడు, నీకు పాపానికి తండ్రి పేరే తెలియనప్పుడు నువ్వు అంత దూరం వెళ్ళి ఏం చదువుకొని వచ్చావు అన్నాడు. తండ్రి మాటలు విన్న యువ పండితుడు, మీరు ఏమీ చింతించకండి, నేను ఎలా అయినా పాపానికి తండ్రి పేరేమిటో తెలుసుకుని వస్తానని మళ్ళీ ఆ యువ పండితుడు కాశీకి బయలుదేరాడు. దారిలో అతనికి దాహం వేసింది. అక్కడే అతనికి ఒక ఇల్లు కనిపించింది. ఆ యువ పండితుడు ఆ ఇంటి దగ్గరకు వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న స్త్రీతో, అమ్మా, నేను చాలా దూరం నుండి వస్తూ ఉన్నాను, నాకు దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ అతనికి కొన్ని నీళ్లు ఇచ్చింది. ఆ యువ పండితుడు ఆ మంచినీళ్లు త్రాగిన తర్వాత, ఇది ఎవరి ఇల్లు, మీరు ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆ స్త్రీ, మీరు ఈ నీళ్లు తాక్కముందే ఆ ప్రశ్న అడిగి ఉండాల్సింది, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? కానీ అడుగుతున్నారు కనుక చెప్తున్నాను, ఈ ఇల్లు ఒక వేశ్యది, నేను ఒక వేశ్యను అని అంది. అది విన్న యువ పండితుడు, అయ్యో, నేను ఎంత పెద్ద అపరాధం చేశాను, నేను ఒక వేశ్య ఇంట్లోని నీళ్లు త్రాగాను, నేను పాపానికి తండ్రి పేరు వెతుక్కుంటూ వచ్చి నేను ఇంకా పాపాత్ముడిని అయ్యాను అనుకుంటూ ఉండగానే ఆ వేశ్య ఇలా అంటుంది, ఇంతకీ మీరు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. దానికి ఆ పండితుడు మొత్తం విషయమంతా కూడా ఆ వేశ్యతో చెప్పి, నేను పాపానికి తండ్రి పేరు తెలుసుకోవడానికి కాశీకి వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు ఆ వేశ్య, ఇతను 12 సంవత్సరాలు కాశీలో చదువుకొని వచ్చారు, అయినా కూడా పాపానికి తండ్రి పేరు ఏమిటో తెలియదు, ఇప్పుడు మళ్ళీ కాశీకి వెళ్తే మాత్రం పాపానికి తండ్రి పేరు ఎలా తెలిసిపోతుంది అని మనసులో అనుకుంటుంది. ఈ పండితుడు ఎలాగో నా దగ్గరకు వచ్చాడు కాబట్టి ఆ సమాధానం ఏమిటో నేను ఇతనికి చెప్తే సరిపోతుంది కదా అని ఆలోచించి ఆ వేశ్య ఆ పండితుడితో, మహాత్మా, నీకు పాపానికి తండ్రి పేరు తెలుసుకోవాలని ఉన్నట్లయితే మీరు కాశీకి వెళ్ళవలసిన అవసరం లేదు, పాపానికి తండ్రి పేరు నేనే నీకు చెప్తాను అని అంది. అప్పుడు ఆ పండితుడు, నువ్వు నాకు ఆ పేరు చెప్పావంటే నేను అంత దూరం వెళ్ళవలసిన పని ఉండదు, అదేదో త్వరగా చెప్పు అంటాడు. అప్పుడు ఆ వేశ్య, ఓ మహాత్మా, నేను మీకు ఆ పేరు చెప్తానులే కానీ మీరు చాలా నీరసంగా ఉన్నారు, మీరు చాలా దూరం నుండి నడిచి వచ్చారు, అందువలన మీరు కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి, ఆలోగా నేను మీకు భోజనం సిద్ధం చేస్తాను, మీరు భోజనం చేసిన తర్వాత మీకు ఆ సమాధానం చెప్తాను అంది. అప్పుడు ఆ పండితుడు, నేను మీ ఇంట్లో ఎలా భోజనం చేస్తాను, నువ్వు ఒక వేశ్యవి, నేనిక్కడ భోజనం చేయలేను, అసలు ఇక్కడ మంచినీళ్లు త్రాగినందుకే నేను ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి అన్నాడు. ఆ మాటలు విన్న స్త్రీ, నేను మీకు బియ్యం, పప్పు, నెయ్యి, కూరగాయలు అన్నీ ఇస్తాను, మీరు స్వయంగా భోజనాన్ని తయారు చేసుకుని తినండి అని చెప్పింది. అప్పుడు ఆ పండితుడు, నువ్వు ఒక వేశ్యవి, నేను మీ ఇంటి నుండి ఒక బియ్యం గింజ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేను అన్నాడు. అప్పుడు ఆ వేశ్య, ఓ మహాత్మా, నువ్వు ఇవి నా చేతిలో నుండి తీసుకున్నావంటే నేను మీకు 5 బంగారు నాణాలు ఇస్తాను అంది. దాంతో ఆ పండితుడు, ఇక్కడ నన్నెవరు చూస్తారులే, అయినా నేనెవరో ఇక్కడి వారికి తెలియదు కదా అనుకుని ఆమె చేతిలో నుంచి బంగారు నాణాలు తీసుకుని ఆ వేశ్య ఇచ్చిన ఆహార పదార్థాలను కూడా తీసుకున్నాడు. ఆ పండితుడు వంట చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఇంటిలో నుండి వేశ్య బయటకు వచ్చి నేనిచ్చిన నీరు, బియ్యము అన్నీ కూడా తీసుకున్నారు, అలాంటప్పుడు నా చేతులతో వండి పెడితే ఏం అవుతుంది అని అంటుంది. దానికి ఆ పండితుడు, నేను నీ చేతితో ఇచ్చిన మంచినీళ్ళు త్రాగాను, బియ్యం తీసుకున్నాను, అంతకు మించి ఎక్కువ ఆశించవద్దు అని అన్నాడు. దానికి ఆ వేశ్య, మీరు నా చేతులతో వండిన భోజనం తింటాను అంటే నేను మీకు ఇంకొక 5 బంగారు నాణ్యాలు ఇస్తాను అని చెప్పింది. దాంతో ఆ పండితుడు, నేనిక్కడ భోజనం చేస్తే మరొక 5 నాణ్యాలు వస్తాయి, అప్పుడు మొత్తం 10 నాణ్యాలు అవుతాయి, నన్నెవరు చూశారులే అని అనుకుని వైశ్యతో, సరే, నేను నీ చేతులతో వండిన భోజనాన్ని తింటాను,
కానీ నువ్వు స్నానం చేసిన తర్వాతే వంట చెయ్యి అని అన్నాడు. ఆ వైశ్య అలాగే అని చెప్పి స్నానం చేసి భోజనాన్ని సిద్ధం చేసి తీసుకుని వచ్చి ఆ తర్వాత ఆ పండితుడికి భోజనం వడ్డించబోతూ ఉంటే ఆ పండితుడు, నువ్వు వడ్డించవద్దు, నేను వడ్డించుకుని తింటాను అన్నాడు. అప్పుడు ఆ వైశ్య, నేను నీకోసమే కదా ఈ భోజనాన్ని తయారు చేశాను, నేను నీకు వడ్డిస్తే ఏమవుతుంది అంది. లేదు, నువ్వు వడ్డించిన భోజనాన్ని నేను తినను అన్నాడు పండితుడు. అప్పుడు ఆ వైశ్య, నువ్వు నా చేతితో అన్నం పెట్టించుకుంటే నీకు మరొక 5 బంగారు నాణేలు ఇస్తాను అంటుంది. సరే అంటాడు పండితుడు. దాంతో ఆమె భోజనం వడ్డించి తన చేతితో పండితుడికి తినిపిస్తుంది. అలా తినిపిస్తూ అతని భుజం మీద చెయ్యి వేస్తుంది. వెంటనే పండితునికి విపరీతమైన కోపం వచ్చింది. నువ్వు చాలా అపరాధం చేశావని మండిపడ్డాడు. అప్పుడు ఆ వైశ్య ఇలా అంది, ఓ మహాత్మా, నేను ఎలాంటి అపరాధం చేయలేదు. నేను నువ్వు వెతుక్కుంటూ వచ్చిన దానికి సమాధానం చెప్తున్నాను. నిజానికి అపరాధాలన్నీ నువ్వే చేశావు. నువ్వు మా ఇంట్లో నీళ్లు తాగావు, భోజనం కోసం పదార్థాలు తీసుకున్నావు, మా ఇంట్లో వండిన భోజనాన్ని తిన్నావు, నా చేతులతో పెట్టిన భోజనాన్ని తిన్నావు. వేశ్య ఇంట్లో మీరు ఇలాంటి పనులు చేయకూడదు కదా, కానీ మీరు ఎందుకు చేశారని అడిగింది. అప్పుడు పండితుడు, నువ్వు చూపించిన ప్రేమ వల్లే ఇదంతా చేశాను అన్నాడు. దానికి వేశ్య, మీరు ఇదంతా నేను చూపించిన ప్రేమ వలన కాదు, నేను ఇచ్చిన బంగారు నాణాల మీద లోభత్వంతో మా ఇంట్లో భోజనం చేయడానికి సిద్ధమయ్యారు. చివరికి నా చేతులతో తినడానికి కూడా ఒప్పుకున్నారు. ఇదే పాపానికి తండ్రి. నువ్వు లోభత్వంతో చేయకూడని పనులన్నీ చేశావు. నువ్వు ఏవైతే పాపాలు అని అనుకుంటున్నావో అవన్నీ చేశావు అని అంది. వేశ్య మాటలు విన్న ఆ పండితునికి అజ్ఞానంతో మూసుకుపోయిన తన కళ్ళు తెరుచుకున్నాయి. వెంటనే ఆ వేశ్య పాదాల మీద పడి, మీరు వేశ్య కాదు, మీరు నా గురువు. 12 సంవత్సరాలు నేను కాశీలో విద్యను అభ్యసించిన తర్వాత కూడా ఈ ప్రశ్నకు నాకు సమాధానం తెలియలేదు. కానీ మీరు నాకు ఒక్క క్షణంలో తెలియజేశారు. పాపానికి తండ్రి ఎవరనేది నాకిప్పుడు అర్థమైంది. పాపానికి తండ్రి లోభత్వం అన్నాడు పండితుడు. లోభత్వానికి గురై చేసే పనులన్నీ కూడా శాస్త్ర విరుద్ధమే. అందువల్లే ఇవన్నీ పాపాల కింద పరిగణించబడుతూ ఉన్నాయి అని ఆ వేశ్య పండితుడికి జ్ఞానోదయం కలిగించిందని గాడిద యమధర్మరాజుతో చెప్తుంది. అందువలనే ప్రభు, నాకు మానవ జాతి అంటే నచ్చదు. స్త్రీ అయినా పురుషులైనా లోభత్వానికి గురి అయితే ఎంత నీచమైన పని చేయడానికైనా సరే వెనుకాడరు. వారి స్వార్థం కోసం తన వారినే చంపడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు అని అంది. అంతేకాదు యమధర్మరాజా, నేను ఇప్పుడు 2వ సంఘటన గురించి కూడా చెప్తాను అని ఇలా చెప్పటం ప్రారంభించింది. మనుషులు తమ నీతి నియమాలను వెంటనే మర్చిపోతారు. వారి ధర్మం పైన వారు ఎప్పుడూ స్థిరంగా నిలబడరు. ఎప్పుడైనా వారికి ఏదైనా మంచి వస్తువులు కనిపించినా, అందమైన స్త్రీలు కనిపించినా, ధనం కనిపించినా వెంటనే వారు నీతి నియమాలను మర్చిపోతారు. ఒక వ్యాపారికి ఒక అందమైన కూతురు ఉండేది. ఆ వ్యాపారి తన కూతురికి వివాహం చేయాలనుకుంటాడు. అప్పుడు ఆ వ్యాపారి ఒక బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి, స్వామి, ఒక అందమైన రాజకుమారుణ్ణి చూసి నా కూతురికి వివాహం చేయాలనుకుంటున్నాను అని చెప్తాడు. మీరు నా కూతురి యొక్క జాతకం చూసి చెప్పండి అని అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను నీ కూతురి యొక్క భాగ్యాన్ని చూసి మాత్రమే చెప్పగలను. మీ అమ్మాయిని ఇక్కడికి తీసుకురండి, లేదా నేనే మీ ఇంటికి వస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ వ్యాపారి, స్వామి, మీరు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో మీ పాదాన్ని పెట్టినట్లయితే మా ఇల్లు పవిత్రమవుతుంది, కాబట్టి మీరే మా ఇంటికి రండి అన్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ బ్రాహ్మణుడు ఆ వ్యాపారి ఇంటికి వెళ్ళాడు. బ్రాహ్మణుడు ఇంటికి రాగానే ఆ వ్యాపారి అతనికి సకల మర్యాదలు చేశాడు. ఆయనకొక ఆసనాన్ని వేసి కూర్చోబెట్టి తన కూతురిని రమ్మని పిలిచాడు. ఆమెను చూడగానే ఆ బ్రాహ్మణుడు ఆమెకు ఆకర్షితుడయ్యాడు. దాంతో ఆయన మనసులో, ఇటువంటి అందమైన అమ్మాయి నాకు లభిస్తే నాకంతా మేలు జరుగుతుంది, కాబట్టి నేనేం చేస్తే ఈ అమ్మాయి నాకు దక్కుతుంది అని ఆలోచించి వెంటనే ఏడవటం ప్రారంభించాడు. ఆ ఏడుపు చూసిన వ్యాపారి, స్వామి, మీరెందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వ్యాపారిని పక్కకు తీసుకుని వెళ్ళి, నీ కూతురి జాతకం చూసి నేను ఏడుస్తున్నాను. ఈ రేఖలు ఎలా ఉన్నాయంటే
ఈ కన్య మీ వంశాన్ని నాశనం చేస్తుంది. ఈమె ఏ ఇంట్లో అడుగు పెడుతుందో ఆ ఇల్లు సర్వనాశనమవుతుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న వ్యాపారి చాలా కంగారు పడ్డాడు. స్వామి, దానికి ఎటువంటి పరిహారం లేదా నా వంశం నాశనం అవ్వకుండా ఉండడానికి నేను ఏం చేయాలి అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, నువ్వు నీ కూతుర్ని ఒక పెట్టెలో పెట్టి సాయంత్రం నదిలో వదిలివెయ్యి. అలాగే ఆ పెట్టె పైన ఒక దీపం వెలిగించు. దానివల్ల మీ కులం రక్షింపబడుతుందని చెప్పి ఆ బ్రాహ్మణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణుడు ఎందుకలా చెప్పాడంటే, ఖచ్చితంగా ఆ వ్యాపారి తన కూతుర్ని నదిలో వదిలేస్తాడు. అప్పుడు ఆ పెట్టెను తాను తెచ్చుకొని అందులోని ఆ అందమైన అమ్మాయిని విడిపించానంటే ఆ కన్య నా సొంతమవుతుంది అని అనుకున్నాడు. ఇక వెంటనే ఆ బ్రాహ్మణుడు నగరానికి దగ్గరలో ఉన్న నది ఒడ్డుకు ముందుగానే వెళ్ళి కూర్చున్నాడు. మరో పక్క ఆ వ్యాపారి చాలా బాధపడుతూ తన కూతుర్ని బ్రాహ్మణుడు చెప్పిన విధంగా ఒక పెట్టెలో పెట్టి దానిపై ఒక దీపం ఉంచి నదిలో వదిలేశాడు. ఆ పెట్టె ఆ నీళ్ళల్లో తేలుతూ వెళ్తుంది. ఆ బ్రాహ్మణుడు తన 4 శిష్యులను తీసుకుని వెళ్ళి, ఆ నదిలో ఒక పెట్టె వస్తుంది, ఆ పెట్టెను తనకు తెచ్చి ఇవ్వమన్నాడు. ఆ వ్యాపారి తన కూతుర్ని నీటిలో వదిలి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఏం జరిగింది అంటే, ఒక రాజకుమారుడు గుర్రంపై ఆ నది ఒడ్డుకు వేటకు వచ్చాడు. రాజకుమారుడి గుర్రానికి చాలా దాహం వేయటంతో రాజకుమారుడు ఆ నది నీళ్లు కోసం వెళ్ళాడు. అనుకోకుండా ఆ రాజకుమారుడి యొక్క దృష్టి ఆ పెట్టెపై పడింది. రాజకుమారుడు తన సైనికులతో ఆ పెట్టెను తీయించాడు. రాజకుమారుడు పెట్టె తలుపులు తీసి చూడగానే అందులో చాలా అందమైన అమ్మాయి ఉంది. రాజకుమారుడు ఆ అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయి పట్ల ఆకర్షితుడయ్యాడు. రాజకుమారుడు వెంటనే ఆమెను భార్యగా చేసుకున్నాడు. ఆ తర్వాత రాజకుమారుడు అందులో ఒక అడవి పందిని పెట్టి మళ్ళీ దీపాన్ని అలాగే వెలిగించి ఆ పెట్టెను నదిలో వదిలివేశాడు. ఆ పెట్టె కొంచెం దూరం వెళ్ళగానే ఆ బ్రాహ్మణుడు తన శిష్యుల సహాయంతో ఆ పెట్టెను బయటకు తీయించాడు. ఆ పెట్టెను తీసుకొని తన కుటీరంలో పెట్టమని చెప్పాడు. ఆ పెట్టె పెట్టిన తర్వాత బయట మంచి గొల్లాలను పెట్టమని చెప్పాడు. తను ఎన్ని కేకలు వేసినా కూడా ఆ గొల్లాన్ని తీయకండి అని చెప్పాడు. నేను కానీ ఇంకెవరైనా మాటలు వినిపించినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గొల్లెం తీయవద్దు అని చెప్పి తను లోపలకు వెళ్ళి పెట్టెను తీశాడు. అంతే, అందులో నుంచి ఒక అడవి పంది బయటకు వచ్చింది. వెంటనే ఆ బ్రాహ్మణుడు బాగా అరవటం ప్రారంభించాడు. తలుపులు తీయమని శిష్యులను బ్రతిమిలాడారు. కానీ ఎవ్వరూ తలుపులు తీయలేదు. చివరికి అడవి పంది బ్రాహ్మణుడిని చంపివేసింది. కాసేపటికి ఎటువంటి శబ్దాలు వినపడకపోవటంతో బయట ఉన్న శిష్యులు తలుపు తీసి చూసేసరికి గురువు చనిపోయి ఉన్నాడు. ఆ పంది కూడా అక్కడి నుండి పారిపోయింది. వేదాంగాలు అభ్యసించిన ఆ బ్రాహ్మణుడు తన నీతి నియమాలను మర్చిపోయి కామానికి లోనయ్యి చెడు చేయడానికి ప్రయత్నించాడు. నమ్మి వచ్చిన వాడినే మోసం చేయాలని చూశాడు. చివరికి తన మరణానికి తానే కారణం అయ్యాడు. అందుకే యమధర్మరాజా, ఇలాంటి నీచమానవ శరీరాన్ని ధరించడానికి నాకు అస్సలు ఇష్టం లేదు అని గాడిద చెప్పింది. అప్పుడు యమధర్మరాజు, నువ్వు చెప్పిందంతా సత్యమే. మానవులు ఎవరి మీద కూడా నమ్మకం ఉంచుకోలేకపోతూ ఉన్నారు. ఎవరు ఏ విధంగా నీతిని మర్చిపోతూ ఉన్నారో అర్థం కావటం లేదు. మనుషులు తప్ప మిగతా అన్ని జీవులు ప్రకృతి యొక్క నియమాలను పాటిస్తూ ఉన్నాయి. కేవలం మనుషులు మాత్రమే నీతి నియమాలను మర్చిపోతూ ఉన్నారు. ఎవరిపైన ఎవరూ కూడా విశ్వాసాన్ని చూపించలేకపోతూ ఉన్నారు అని అన్నాడు యమధర్మరాజు. ఆ తర్వాత గాడిద యమధర్మరాజుతో, మీకు నేను ఇప్పుడు 3వ కథ కూడా చెప్తాను, వినండి. ప్రపంచంలో మనుషులు ఎంత నీచంగా ఉన్నారంటే, ఒక రాజు వేట కోసం అడవికి వెళ్ళాడు. అప్పుడు అతనికి చాలా దాహం వేసింది. ఇటు అటు చూడగా ఒక పొలంలో పనిచేసుకుంటున్న రైతు కనిపించాడు. ఆ రైతు దగ్గరకు వెళ్ళి, నాకు చాలా దాహంగా ఉంది, కాస్త నీళ్లు ఇవ్వండి అని అడిగాడు. కానీ ఆ రైతు దగ్గర కూడా మంచి నీళ్లు లేవు. కానీ ఆ రైతు తన పొలంలో పుచ్చకాయలను పండిస్తూ ఉన్నాడు. వెంటనే ఒక పుచ్చకాయను కోసి ఆ రాజుకు ఇచ్చాడు. రాజు ఆ పుచ్చకాయలోని రసాన్ని అంతా కూడా తాగి తన దాహాన్ని తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఆ రైతుతో రాజు ఇలా అంటాడు, నువ్వు ఎంత పన్ను చెల్లిస్తూ ఉన్నావు అని అడిగాడు.
అప్పుడు ఆ రైతు, మహారాజా, నేను 1 రూపాయిని పన్నుగా చెల్లిస్తూ ఉన్నాను అని చెప్పాడు. అది విన్న రాజు వెంటనే, ఇంత పెద్ద పంట పండించి కేవలం 1 రూపాయి మాత్రమే పన్నుగా చెల్లిస్తూ ఉన్నావా అన్నాడు. రాజు వెంటనే మంత్రిని పిలిపించి, ఈ రోజు నుండి రైతులకు పన్నులు పెంచండి అని చెప్తున్నాడు. ఒకరోజు మళ్ళీ ఆ రాజు వేటకు వెళ్ళాడు. మళ్ళీ ఆ రాజుకు దాహం వేసింది. మళ్ళీ రాజుగారు అదే రైతును త్రాగడానికి నీళ్లు అడిగాడు. ఆ రోజు కూడా రైతు ఒక పెద్ద పుచ్చకాయను కోసి ఆ రాజుకు ఇచ్చాడు. కానీ ఆ రోజు ఆ పుచ్చకాయ నుండి ఎక్కువ రసం రాలేదు. వెంటనే రాజుగారికి ఇంకొక పుచ్చకాయ ఇవ్వమని మంత్రి చెప్పాడు. ఆ పుచ్చకాయలో ఉన్న రసం కూడా తాగాడు. కానీ అందులో నుంచి కూడా ఎక్కువ రసం రాలేదు. ఇలా 4-5 పుచ్చకాయలలోని రసాన్ని తాగినా కూడా ఆ రాజు యొక్క దాహం తీరలేదు. అప్పుడు ఆ రాజు, ఇదేంటి, ఎన్ని పుచ్చకాయలు తిన్నా నా దాహం ఎందుకని తీరటం లేదు? కానీ ఆ రోజు ఒక్కటే పుచ్చకాయ నా దాహాన్ని తీర్చిందని మంత్రితో అన్నాడు. అప్పుడు మంత్రి, మహారాజా, పుచ్చకాయలలో రసం ఎండిపోయింది. ఎందుకంటే మీరు పుచ్చకాయలలోని రసాన్ని చూసి రైతులపై పన్ను భారాన్ని పెంచారు. అక్కడ మీ వక్రబుద్ధి చూపించారు. మీరు చేసిన ఈ పనికి భూదేవి ఆ పళ్ళల్లోని రసాన్ని తనలో దాచుకుంది. అందుకే ఎప్పుడూ కూడా బాధ్యతతో వ్యవహరించాలి, బాధ్యతాయుతంగా ఉండాలి. మన చెడు ఆలోచనలు ఎదుటి వాళ్లను కూడా చెడుగా మారుస్తాయి. అదే ప్రకృతి నియమం అని మంత్రి రాజుతో తను చేసిన తప్పు గురించి తెలియజేశాడు. ఆ గాడిద చెప్పిందంతా కూడా విన్న యమధర్మరాజు, నువ్వు చెప్పిందంతా కూడా సత్యమే, నేను కూడా అంగీకరిస్తూ ఉన్నాను. కానీ అందరూ అలాంటి వారు అనుకోవటం కూడా సరైనది కాదు కదా. మంచి మనుషులు కూడా భూలోకంలో ఉన్నారు. నువ్వు చెడ్డవాళ్లను చూసి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావు. ఎవరు ఏ విధంగా కర్మలు చేస్తారో దాని ఆధారంగానే వారికి ఫలితాలు కూడా లభిస్తాయి. కాబట్టి నేను నీ నిర్ణయాన్ని గౌరవిస్తూ నీకొక దివ్యమైన దేవతా రూపాన్ని ఇస్తున్నాను. నువ్వు కూడా దేవతలో ఒకరిగా ఉండు, ఆనందమైన జీవితాన్ని అనుభవించు అని చెప్పాడు. అప్పుడు ఆ గాడిద ఒక దివ్యమైన దేవత రూపం తీసుకుని స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. విషయంలోనికి వస్తే దీనికోసం మీరు 3 ముఖ్యమైన పదార్థాలను తీసుకోవాలి. అవేంటంటే ధనియాలు, పసుపు మరియు పచ్చిపాలు. ముందుగా కొన్ని ధనియాలను తీసుకోండి. మన శాస్త్రం ప్రకారం ధనియాలకు ధనాన్ని ఆకర్షించే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ధనియాలు అంటే ధనధాన్యాలకు ప్రతీక. అందుకే కుబేరుడికి కూడా ధనియాలంటే చాలా ఇష్టం. ఆ తర్వాత దీనిలో కొంచెం పసుపు కలపాలి. పసుపు అంటే సాక్షాత్తు గౌరీదేవి స్వరూపం. ఇది మాంగళ్యానికి, శుభానికి మరియు పరిశుద్ధతకు ప్రతీక. పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం జరుగుతుంది. ఇక 3వ పదార్థం పచ్చిపాలు. పాలు చంద్రగ్రహానికి సంబంధించినవి. దీనివల్ల మనశ్శాంతి మరియు సంపద కలుగుతాయి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో కొన్ని ధనియాలు వేయండి. దాని మీద కొంచెం పసుపు చల్లండి. ఆ తర్వాత 2 స్పూన్ల పచ్చిపాలు పోసి వాటిని బాగా పేస్ట్ లాగా కలపాలి. ఈ పేస్ట్ని మీరు రేపు బుధవారం ఉదయం 6:12 నుండి 7:45 మధ్యలో తులసి మొక్క మీద తులసి కోట చుట్టూ చల్లాలి. ఈ పదార్థాల గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ధనియాలు మన ఇంట్లో ఉన్న దరిద్రాన్ని లాగేస్తాయి. పసుపు మన ఇంట్లోకి ఎలాంటి దృష్టి దోషాలు రాకుండా కాపాడుతుంది. పాలు మన జీవితంలో ఉన్న కష్టాన్ని కరిగించేస్తాయి. ఈ 3 కలిపి తులసి మొక్క మీద పడినప్పుడు ఒక దివ్యమైన శక్తి ఉత్పత్తి అవుతుంది. మీరు ఈ పేస్ట్ను తులసి మీద చల్లుతున్నప్పుడు మీ మనసులో ఉన్న కోరికలను, మీ కష్టాలను ఆ తులసి మాతకు చెప్పుకోండి. అమ్మ, మా ఇంట్లో ఉన్న అప్పుల బాధలు తీరిపోవాలి, మా పిల్లలు బాగా చదవాలి, మాకు మంచి ఉద్యోగం రావాలి, ధనవర్షం కురవాలి అని గట్టిగా సంకల్పించుకోండి. ఈ పరిహారం చేసే సమయం చాలా ముఖ్యమైనది. బుధహోర మరియు శుభ గడియలు ఉన్నప్పుడు చేస్తే రిజల్ట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. మీరు ఈ పేస్ట్ను చల్లిన తర్వాత తులసి మాతకు నీళ్లు పోసి ఒక దీపం వెలిగించి నమస్కారం చేసుకోండి. ఇలా చేయటం వల్ల మీ జీవితంలో ఉన్న దౌర్భాగ్యము అంతా పోయి అదృష్టం మీ వద్దకు చేరుతుంది. చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ ఏమీ కలిసి రాదు. అలాంటి వారు ఈ బుధవారం రోజు ఈ చిన్న పని చేసి చూడండి. మీకు ఉన్న అప్పుల బాధలు తీరిపోయి ఎక్కడి నుండే ధనం మీ దగ్గర వచ్చి పడుతుంది. తులసి మాతకు ఉన్న శక్తి అలాంటిది. పురాణాల ప్రకారం తులసి దగ్గర లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఎవరైతే తులసి మొక్కపై పసుపు, పాలు మరియు ధనియాలను చల్లుతారో
చేస్తారో వారి ఇంట్లో ధనానికి ఎప్పుడూ లోటు అనేదే ఉండదు. మీ ఇంట్లో ఉన్న చికాకులన్నీ పోయి దంపతుల మధ్య అనుబంధం పెరుగుతుంది. ధనవర్షం అంటే ఆకాశం నుండి డబ్బు పడటం కాదు, మీరు చేసే పనుల్లో లాభాలు రావటం, ఉద్యోగంలో ప్రమోషన్ రావటం, అనుకోకుండా డబ్బులు రావటం. కష్టాలు కన్నీళ్లు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి, కానీ వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేది ముఖ్యం. ఈ దివ్యమైన పరిహారం మీ కన్నీళ్లను తుడిచి మీ జీవితంలో వెలుగు నింపుతుంది. తులసి మొక్కకు ఉన్న ఆ పవిత్రమైన సువాసన మన మనసును కూడా ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ పరిహారం చేసే రోజు మీరు కూడా చాలా శుభ్రంగా ఉండాలి. తల స్నానం చేసి మడిబట్టలు ధరించి పూర్తి నమ్మకంతో ఈ పని చేయండి. నమ్మకం లేని చోట దేవుడు ఉండడు. అందుకే అమ్మ తులసి నన్ను కాపాడు అని పూర్తి విశ్వాసంతో ఈ పేస్ట్ను చల్లండి. మీరు చల్లిన ఆ పేస్ట్ తులసి మొక్క వేర్లకు చేరినప్పుడు ఆ మొక్క నుండి వచ్చే దివ్యశక్తి మీ ఇల్లంతా వ్యాపిస్తుంది. మీ ఇంట్లో ఉన్న దరిద్రం బయటకు వెళ్ళిపోయి మహాలక్ష్మి స్వరూపంలో ధనం లోపలికి వస్తుంది. మీకు ఉన్న ఎన్నో సమస్యలకు ఇది ఒక చక్కని మార్గం. డబ్బు లేక బాధపడేవారు, అప్పులు ఎక్కువైపోయి చిరాకు పడేవారు, ఇల్లు కట్టుకోవాలని ఆశపడేవారు ప్రతి ఒక్కరూ ఈ బుధవారం పరిహారం చేసి చూడండి. దీనివల్ల మీ గ్రహదోషాలు కూడా తొలగిపోయి మీ జాతకంలో ఉన్న రాశి ఫలాలు బాగుపడతాయి. తులసి మాతకు ఉన్న దివ్యశక్తి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద చూపిస్తుంది. మీ పిల్లల చదువు బాగుంటుంది, మీ భర్త ఉద్యోగంలో ఉన్నతి కలుగుతుంది. మీరు ఈ పరిహారం చేసిన కొన్ని రోజులలోనే మీ జీవితంలో వచ్చే మార్పులు చూసి మీరు ఆశ్చర్యపోతారు. ధనవర్షం కురుస్తుంది అని నేను ఎందుకు అంటున్నాను అంటే, మీ చేతుల్లో ఎప్పుడు డబ్బులు ఆడుతూ ఉంటాయి, ఖర్చుకు భయపడవలసిన అవసరం ఉండదు. కాబట్టి మిత్రులారా, రేపు బుధవారం రోజు ఉదయం ఈ ప్రత్యేకమైన సమయంలో తులసి మొక్క మీద ఈ పేస్ట్ను చల్లటం మర్చిపోకండి. ధనియాలు, పసుపు, పాలు ఈ 3 మన వంటగదిలో దొరికేవే. దీనికోసం మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన పని కూడా లేదు. కానీ వాటిని ఏ సమయంలో ఎలా వాడాలో తెలుసుకుంటే చాలు. మీ కష్టాలన్నీ పోయి సంతోషంగా ఉంటారు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వారు కూడా ఈ పరిహారం చేసి లాభం పొందాలి కదా. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.